హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. కన్నడ యాక్టర్ కిషోర్ ప్రధాని నరేంద్ర మోదీ గారి మీద ఫైర్ అయ్యాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. నేను కూడా చూశాను, దాని గురించి చదివాను. కర్ణాటకలో జరుగుతున్న విషయాల గురించి ఆయన ఏ రోజు మాట్లాడలేదు. అలాగే ఈ యాక్టర్ కిషోర్ మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి. చాలా తెలుగు సినిమాల్లో నటించారు, కాంతారాలో నటించారు. ఇంకా మనకు బాగా ఐడియా ఉండాలి, మీమ్స్ రూపంలో అతను మనకు తెలియాలి అంటే అల్లు అర్జున్ నటించినటువంటి హ్యాపీ సినిమాలో అల్లు అర్జున్ మామ ఇతని ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెడతాడు. డబ్బులు ఇస్తే ఏదైనా మర్చిపోతావారా నా కొడక అని ఈ పోలీస్ ఆఫీసర్ని అంటాడు. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశాడు కిషోర్ ఆ సినిమాలో. ఆయనే యాక్టర్ కిషోర్. అంటే ఈయన మన ప్రభుత్వం మీద, అలాగే మన ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద తప్పుబడుతూ మాట్లాడారు, ప్రశ్నించారు. తప్పులేదు. ఏ వ్యక్తి అయినా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉంది, ప్రభుత్వాన్ని అడిగే హక్కు ఉంది. కానీ ఎలా అడుగుతారు? ఏ విషయాల్లో అడుగుతారు? మంచి చేసిన విషయాల్లో ప్రశ్నిస్తారా? అంటే మంచి చేయొద్దని చెప్తున్నారా? చెడు చేసిన విషయాల్లో ప్రశ్నించండి. ప్రభుత్వం చేతగానితనంగా ఎక్కడ వ్యవహరించిందో అక్కడ ప్రశ్నించండి. ఇప్పుడు కరోనా టైంలో 50 లక్షల మంది చనిపోయారు అన్నారు. కరోనా టైంలో 50 లక్షల మంది భారత్లోనే చనిపోయారా? నరేంద్ర మోదీ వాళ్ళని చనిపోయారా? ప్రభుత్వం వాళ్ళని చనిపోయారా? కరోనా అనేది ప్రకృతి విపత్తు. అది ఎటు నుంచి వచ్చిందో ఎవడు తెచ్చాడో తెలియదు. ఆ చైనా వాడు సృష్టించాడని కొంతమంది అంటారు, ఇంకొంతమంది ఏమో అది ప్రకృతి పరంగా వచ్చినటువంటి జబ్బు అని అంటారు. దాన్ని ఎవడు ఏం చేయలేడు. చైనా వాడు రకరకాల జంతువుల్ని కోసుకుని తింటే వచ్చిందని కొంతమంది అంటున్నారు. అది నిజమో కాదో తెలీదు. కొంతమంది సైంటిఫిక్గా కొంతవరకు ప్రూవ్ అయిందని అంటున్నారు. అలానే కొన్నిసార్లు ఈ కన్నడ యాక్టర్ కిషోర్ మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారేమో అనిపిస్తుంది. అంటే ఆయన జాయిన్ అవ్వలేదు అఫీషియల్గా, ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. కాకపోతే కొంత చురుగ్గా ఉంటారు పొలిటికల్ టాపిక్స్ కానీ, ఇంకా మరే అంశమైనా ప్రజలకు సంబంధించినటువంటి కొన్ని అంశాల్లో ఫార్మర్స్ విషయంలో కూడా చురుగ్గా ఉంటారు. కరోనా టైంలో 50 లక్షల మంది చనిపోయారు ఒకటిను. వీటన్నిటికంటే సరే, ఆయన చెప్పిన కొన్ని విషయాలు నేను చెప్తాను. రాఫెల్ యుద్ధ విమానాల గురించి కానీ, ఫ్రాన్స్ నుంచి మనం కొన్ని యుద్ధ పరికరాలను కొనుగోలు చేసాం కదా, దాని అంశం కానీ, లేదా అగ్నివీర్ గురించి. అంటే అగ్నివీర్ అంటే సైనికుల్ని రిక్రూట్ చేసుకుంటారు. వాళ్ళని ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆర్మీలో ఉంచి ఆ తర్వాత వేరే ఉద్యోగాలకు తరలిస్తారు. దాన్ని అగ్నివీర్ అంటారు కదా, అగ్నివీర్ పథకం అంటారు. అదొకటి. కోవిడ్ గురించి ఒకటి, అలాగే నోట్ల రద్దు గురించి ఒకటి మాట్లాడారు ఆయన. ఇజ్రాయెల్తో ఎలా మాట్లాడారు యుద్ధం సమయంలో, యుద్ధం జరిగే విషయం మీకు తెలియదా అని అడుగుతూ ఉన్నారు. ఈ విషయాల మీద మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ల రద్దు గురించి మాట్లాడదాం. నోట్ల రద్దు ఎందుకు చేశారు? కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర పెట్టుకుని దేశాన్ని రూల్ చేద్దామని ప్రయత్నిస్తున్న వ్యక్తులని అంతమొందించడానికి నోట్ల రద్దు చేశారు. అలానే పాకిస్తాన్ కూడా భారతదేశం నోట్లను వాడి చలామణి అవుతుంది మార్కెట్లో. ఈ విషయం చాలామందికి తెలుసు, కానీ పట్టించుకోరు. మన దగ్గర నోట్లు రద్దు అయినప్పుడు పాకిస్తాన్లో నోట్లు మన ఇండియన్ కరెన్సీని పాకిస్తాన్లో చలిమంటలు వేసుకున్నారు, చెత్త కుప్పల్లో పారేశారు. ఎందుకంటే మనం నోట్లు రద్దు చేశాం కాబట్టి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసుకున్న ఒప్పందం ఏంటంటే ఇండియా పాకిస్తాన్ ఒకే చోట్ల నోట్లు ప్రింట్ చేయించాలి అనే ఒప్పందం. మోదీ ప్రభుత్వం వచ్చాక ఆ ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసి మనకి ఎక్కడ నచ్చిందో అక్కడ నోట్లు ప్రింట్ చేయించుకుంటున్నాం. అయితే మనం పాకిస్తాన్ ఒకే చోట నోట్లు ప్రింట్ చేయించడం వలన పాకిస్తాన్ వాళ్ళు కూడా మన నోట్లు ప్రింట్ చేయించుకొని వాడుతున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. దీని గురించి బాగా రీసెర్చ్ చేయండి. డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ChatGPTలో అడగండి. యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోస్ దొరుకుతాయి, నేను చెప్పింది మీకు అనుమానంగా ఉంటే. గూగుల్లో కూడా దొరుకుతుంది. అది గమనించినటువంటి భారత ప్రభుత్వం నోట్ల రద్దు చేసింది. నోట్ల రద్దు చేయడం వల్ల పాకిస్తాన్ ఆర్థిక స్థితిగతి ఒక్కసారిగా డమాల్ అయిపోయింది. పాకిస్తాన్ ఇప్పుడున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎందుకు పడుతుంది అనే విషయాన్ని ఒక్కసారి ఎవరైనా గమనించండి. అంటే మనమంటే పడదు, మన మీద చేదుకాయలకు వస్తుంది, మనల్ని దెబ్బతీయాలని చూస్తుంది, ఎప్పటికప్పుడు మన అమాయక ప్రజలను చంపేస్తుంది, మన సైనికుల మీద దాడి చేస్తుంది, ఆత్మాహుతి దాడులకు పాల్పడుతుంది, దేశంలో టెర్రరిస్టులను తయారు చేస్తుంది, వైట్ కాలర్ టెర్రరిస్టులను కూడా తయారు చేసింది. అంటే పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ ఎంతలా మన భారతదేశం మీద పగ పెంచుకుందో ఒక్క విషయాన్ని ఆలోచించండి. మరి అంతలా పగ పెంచుకున్న పాకిస్తాన్కి మన నోట్లు ఎందుకు? బ్రతకడానికేగా, తినడానికేగా. భారత్ కరెన్సీతో వాళ్ళు చలామణి అవుతూ ఉన్నారు.
వాళ్ళు ఎలా చలామణి అవుతారు ఏంటి అనేది చాలా పెద్ద టాపిక్. అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి మన ఇండియా కరెన్సీని నోట్లు రద్దయిన తర్వాత తగలబెట్టారు. తర్వాత వాళ్ళ ఆర్థిక అభివృద్ధి పూర్తిగా దెబ్బతినిపోయింది, నాశనం అయిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఎవడైనా కొంచెం డబ్బులే ఉండరా బాబు, మీకు దండం పెడతాం, దురంధర్ సినిమా రిలీజ్ చేసుకున్నారు మా పేరు మీదే, మా దగ్గర కూడా కొంత షూటింగ్ జరిగింది కదా, అందులో వచ్చిన లాభాల్లో మాకు కొంత భాగం ఇవ్వండి, మా దేశంలో ఉన్న ప్రజలకి ఏదైనా హాస్పిటల్స్ స్కూల్స్ నిర్మించుకుంటామని చెప్పి బతిలాడుతున్నారు. అంతకుముందు పాకిస్తాన్కి ఇంత కరువు లేదండి. మన నోట్లు రద్దు చేసిన తర్వాత కరువు వచ్చింది. ఇక రెండోది, ప్రపంచం అంతా కరోనా వచ్చింది, మనకు మాత్రమే రాలేదు. 50 లక్షల మంది చనిపోయారు అంటున్నారు. ప్రపంచ దేశాల్లో ఇంకా ఎక్కువ మంది చనిపోయారు. మన దగ్గర మనం కోవాక్సిన్ తయారు చేసి చాలా దేశాలకి ఎక్స్పోర్ట్ చేసాం. భారత బయోటెక్ సంస్థ తయారు చేసినటువంటి కోవాక్సిన్ని ఇరాన్, బ్రెజిల్, జింబాబ్వే, ఫిలిప్పీన్స్, పెరుగ్వే, మెక్సికో ఇలాంటి దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేసాం. అయితే అంత షార్ట్ టైంలో మనం వ్యాక్సిన్ తయారు చేయటం, మన దగ్గర ఉన్నటువంటి ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వటం, ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయడం, భారతదేశం ఒక రకంగా ఈ మెడికల్ ఫీల్డ్లో కూడా పురోగతి సాధించింది అని చెప్పడానికి ఎగ్జాంపుల్ అంతే. నేను మోసేట్లా ఏదో బాగా డెవలప్ అయిపోయింది, ఫారిన్ కంట్రీస్లో ఉన్నంత మెడిసిన్ మన దగ్గర ఉందని నేను చెప్పను. అఫ్కోర్స్ కరోనాకి అన్ని దేశాలు మెడిసిన్ కనిపెట్టాయి, మనము కనిపెట్టాం. అన్ని దేశాలతో పాటు మనం కనిపెట్టడం అంటే గొప్ప విషయమే కదా. సాధారణంగా భారత్ కనిపెట్టలేదు అనుకుంటారు, కానీ కనిపెట్టగలిగాం. నోట్ల రద్దు, కరోనా, రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయడం, అగ్నివీర్ గురించి ఇలాంటి అంశాలు మాట్లాడారు. ఇవన్నీ సాధారణమైన అంశాలు. ఇక ఆయన మాట్లాడినటువంటి అంశాల్లో పెద్ద అంశం ఏంటంటే, ఇది కాస్త వివాదాలకు దారితీసే అంశం. మతం ఆధారంగా, కులం ఆధారంగా దేశాన్ని విడగొట్టిన వ్యక్తులు ఎవరు? ఒక్కసారి మీరు చరిత్రలోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ 11 సంవత్సరాల నుంచి మతం ఆధారంగా, కులం ఆధారంగా దేశం విడిపోయిందా? అంటే హిందువులు ఈ మధ్య కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారు. అంటే మతం ఆధారంగా, కులం ఆధారంగా దేశం విడిపోయినట్ట. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హిందువులు బయటకు వచ్చి మాట్లాడలేరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరెవరికి కొమ్ము కాశారో, ఎవరెవరి ద్వారా ఈ దేశాన్ని నాశనం చేయాలని చూశారో అందరికీ తెలుసు. పాకిస్తాన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన దేశం మీద దాడి చేయదు. బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే దాడి చేస్తుంది. అటల్ బిహారీ వాజ్పేయి గారు అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంట్లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఎందుకు జరిగిందండి? ఆ తర్వాత పాకిస్తాన్ ఎక్కువసార్లు దాడి చేసింది మన మీద మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే. మరి అంతకుముందు ఎందుకు జరగలేదండి? కేవలం బీజేపీ పార్టీ ఉన్నప్పుడు ఎందుకు జరుగుతుంది అంటే, ఎవడైతే మనకు సపోర్ట్ చేయడో వాణ్ణి మనం టార్గెట్ చేస్తాం, ఎవడైతే మనల్ని వ్యతిరేకిస్తున్నాడో వాణ్ణి మనం టార్గెట్ చేస్తాం. ప్రస్తుతం పాకిస్తాన్ అదే చేస్తుంది. ఇస్లాం రాజ్య స్థాపన చేయాలని ప్రయత్నం చేస్తున్న ఉగ్రవాదుల్ని ఇండియాలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ వ్యతిరేకిస్తుంది. అది వాళ్ళకి నచ్చట్లా. ఇది నేను బీజేపీ పార్టీని ఉద్దేశించి చెప్పట్లా, బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసి చెప్పట్లా, కానీ జరుగుతున్న వాస్తవాన్ని గమనించండి. ఏది రియాలిటీ అనేది మనం చెక్ చేసుకోగలగాలి, రియాలిటీలోకి రాగలగాలి. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు దాడి చేయరు? ఈ అంశాన్ని ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ ఇచ్చింది, వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటారు. జిన్నాని, మహమ్మద్ అలీ జిన్నా ఎలా అయితే జాతిపితో పాకిస్తాన్కి, కాంగ్రెస్ పార్టీ కూడా పాకిస్తాన్కి జాతిపిత లాంటిదే ఒక రకంగా. అందుకనే జార్జ్ సోరోస్ అనే వ్యక్తి రాహుల్ గాంధీ గారికి అత్యంత సన్నిహితమైన గురువులు. వారి బోధలు రాహుల్ గాంధీ గారికి ప్రవచనాల్లాగా వినిపిస్తూ ఉంటాయి. వారిద్దరేమో ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్లో ఎన్జిఓస్ నడిపిస్తూ, జార్జ్ సోరోస్ ఉన్నటువంటి యూనివర్సిటీలో కూడా భారతదేశం మీద విషం కక్కేటువంటి ప్రయత్నం చేస్తూ, దాంతోపాటు పాకిస్తాన్ వెళితే మాకు చల్లగా హాయిగా సొంత ఇంట్లో ఉన్నట్టు ఉంటుందని జార్జ్ సోరోస్ మాట్లాడడం. ఇలాంటి అంశాలను చూసినప్పుడు పాకిస్తాన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భారతదేశం మీద దాడి చేయదు అనే అంశం క్లియర్గా అర్థమైపోతుంది. అసలు మనం దీని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. దాడి చేస్తోంది అంటే పహల్గామ్ అటాక్ కానీ, పుల్వామా దాడి కానీ, లేదా పార్లమెంట్లో ఆత్మాహుతి దాడి కానీ, మొన్న ఢిల్లీ బాంబు పేలుళ్ళు కానీ, రైసిన్ అనే విష పదార్థం తయారు చేయడం, వైట్ కాలర్ టెర్రరిస్టులు రావడం, భారతదేశాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేయడం. ఎందుకంటే టెర్రరిస్టుల ఆటలు ఇప్పుడు ఈ దేశంలో సాగవు కాబట్టి వాళ్ళు మన మీద దాడి చేస్తూ ఉన్నారు. ఈ అంశాన్ని గుర్తించాలి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా దేశాన్ని భద్రంగా శతాబ్దాల పాటు కాపాడగలిగేటువంటి వ్యక్తి కావాలి. తనామనా భేదాలు లేకుండా, కుటుంబం కోసం బతకకుండా, వారసత్వ రాజకీయాలు చేయకుండా, నా తర్వాత నా వారసులే ప్రధాని పదవిని అధిరోహించాలి అనేటువంటి ఆశ కలగకుండా, అరే నేను బతికినంతకాలం బ్రతుకుతా, దేశానికి సేవ చేస్తా, ఇవాళ చస్తే రేపటికి రెండు, నాకు ఫ్యామిలీ లేదు ఏం లేదు, నేను చస్తే చావని
ఈ దేశాన్ని బాగు చేసే చచ్చిపోతా అని 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టినటువంటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే మంచిదని నా ఉద్దేశం. నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాట, నరేంద్ర మోదీ గారికి ఫ్యామిలీ లేదు. వాళ్ళ అమ్మగారు మొన్న ఈ మధ్యన కాలం చేశారు. ఆయన తర్వాత వారసత్వ రాజకీయాలు చేయడానికి ఎవరూ లేరు. కోటాను కోట్ల రూపాయలు వెనకేసుకుని ఎవరికో ఇవ్వాలని లేదు. చరిత్రలో భారతదేశాన్ని గొప్ప స్థాయిలో నిలబెట్టిన వ్యక్తిగా గుర్తుండిపోవాలనేది ఆయన ఆలోచన. బీజేపీ పార్టీ కూడా దానికోసమే ప్రయత్నం చేస్తుంది. ఈసారి కూడా బీజేపీ పార్టీ నుంచి ప్రధాని అభ్యర్థి మోదీని అని ఎందుకు ప్రకటించారు? సాధారణంగా ఆయన ఏజ్ అయిపోతుంది కదా, రిటైర్మెంట్ తీసుకోవచ్చు, ఎందుకు తీసుకోరు? ఎందుకంటే ఆయన తప్ప సమర్థవంతంగా ఈ దేశాన్ని నడిపించగలిగే వ్యక్తి ఇంకా తయారవ్వలేదు అని వాళ్ళ ఒపీనియన్. ఆయన్ను చూసి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మరొక వ్యక్తి తయారయ్యే వరకు మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు కదా, బ్లూ ప్రింట్ని బట్టి తయారు చేస్తూ ఉంటారు. ఏదో మనం ఏదైనా నమూనా ఇస్తే ఆ నమూనాను బట్టి తయారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మోదీ గారు నమూనా అయితే తయారవ్వాల్సినటువంటి వ్యక్తి ఇంకొకళ్ళు ఉన్నారు. వాళ్ళు తయారయ్యే వరకు నెక్స్ట్ యోగినా, అమిత్ షానా, లేదా మరొక వ్యక్తి ఎవరైనా అవ్వచ్చు, ఎనీ పర్సన్. కానీ ఫస్ట్ అయితే మోదీ గారు కొంతకాలం కొనసాగుతారని చెప్పారు. ఎందుకంటే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని ముందుకు తీసుకుపోయిన వ్యక్తి. అసలు మన ఆర్థిక వ్యవస్థ ఎక్కడుందో మనకే తెలియదు. దేశంలో, ప్రపంచంలో మనం ఏ మూలన ఉన్నామో ఎవరికి తెలియదు. ఈరోజు భారతదేశం అంటే ఐ లవ్ ఇండియా అంటున్నారు ఫారినర్స్. ఇంతకంటే ఏం కావాలి మనకి? సరే, చిన్న చిన్న అసమానతలు ఉన్నాయి, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, మౌలిక వసతులు కల్పించలేకపోయింది, మారుమూల ప్రాంతాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని సరిచేద్దాం, సరిచేయండి అని ప్రశ్నిద్దాం, అడుగుదాం ప్రభుత్వాన్ని. నిజంగా ఈ ప్రభుత్వం సరిగా చేయకపోతే, నరేంద్ర మోదీ అనే వ్యక్తి కరెక్ట్గా ఉండకపోతే దింపేద్దాం, వచ్చిన లాస్ ఏం లేదు మనకు. కానీ దేశద్రోహులు మాత్రం ఎన్నుకోవద్దు, దేశానికి సేవ చేసే వ్యక్తులు కావాలి. ఈరోజు రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి ఏదైనా ఒక మీటింగ్ పెట్టాడు అంటే ఆ మీటింగ్లోకి వచ్చి జై పాకిస్తాన్, జిందాబాద్ పాకిస్తాన్ అని జిందాబాదులు కొడతా ఉన్నారు. చూసాం మనం, ఎంఐఎంను రాహుల్ గాంధీ కలిసి లాస్ట్ టైం కలకత్తా ఏదో ఏరియాలో ఒక మీటింగ్ పెడితే అక్కడికి వచ్చినటువంటి 15-16 సంవత్సరాల గర్ల్ ఒక ఆమె జిందాబాద్ పాకిస్తాన్ అంటుంది, ముర్దాబాద్ ఇండియా అంటుంది. ఏంటంటే ఆ మాటలు? అక్కడ దేశాన్ని ఎవరు వ్యతిరేకిస్తున్నారు, ఎవరు ప్రేమిస్తున్నారు అనే అంశాన్ని ప్రజలకు చెప్పండి. ఈ ప్రభుత్వం కరెక్ట్గా చేయకపోతే చేయట్లేదు అని చెప్పండి. అంతేగాని ఒక పార్టీ వైపు స్టాండ్ తీసుకొని చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నాలాంటి వ్యక్తి బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది. అఫ్కోర్స్, ఎందుకంటే బీజేపీ పార్టీ దేశానికి సపోర్ట్ చేస్తుంది, మేము దేశాన్ని సపోర్ట్ చేస్తాం. బీజేపీ పార్టీ దేశాన్ని వ్యతిరేకించింది అనుకోండి, మీకులాగా పాకిస్తాన్ బాగుంది, బంగ్లాదేశ్ బాగుంది, మాకు చల్లగా ఉంది, హ్యాపీగా ఉంది, ఏసీలో పడుకున్నట్టుంది అంటే అప్పుడు మేము కూడా బీజేపీ పార్టీని వ్యతిరేకిస్తాం. లేదా బీజేపీ పార్టీ మేము దేశం కోసమే పుట్టాం, దేశం కోసం చస్తామంటాం. ఆర్ఎస్ఎస్ కూడా అదే మాట ఉంటుంది. అందుకు బీజేపీ పార్టీని దేశభక్తి ఉన్న కుర్రాళ్ళని గౌరవిస్తూ ఉంటారు. ఇక్కడ దేశభక్తి అనే అంశం ముఖ్యం. ఈరోజు ఇరాన్లో కానీ, ఇజ్రాయెల్లో కానీ, గల్ఫ్ కంట్రీస్లో కానీ యుద్ధం జరుగుతుంది. అప్పటి వరకు, యుద్ధం రాకముందు వరకు నా దేశం, నా ఇల్లు, నా కారు, నా బంగ్లా, నా కుటుంబం అనుకున్నారు. ఒక్కసారి వచ్చి ఒక మిసైల్ పడిపోతే దెబ్బకు మసైపోయింది. యుద్ధం ఆపేంద్ర బాబు, మీకు దండం పెడతాం, మా దేశం మీద దాడి చేయొద్దు, ఎవరు లేరు, నేను ఒక్కడిని మిగిలిపోయి నా కుటుంబంలో గగ్గోలు పెడుతున్నారు. ఎందుకు? దేశం అనేది లేదు ఇక. అక్కడ దేశం అనే పదమే లేనప్పుడు ఇక ఇల్లు, వాకిలి, పెళ్ళం, పిల్లలు ఉండరండి. మనం సంపాదించుకున్న ఆస్తులు కూడా అనవసరం. సో ఇక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా చేయాల్సిన పని ఏంటంటే దేశాన్ని కాపాడడం. అలా దేశాన్ని కాపాడే వ్యక్తి ఉంటే మేము ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ దేశాన్ని కాపాడకుండా పాకిస్తాన్తో చేతులు కలుపుతాం, బంగ్లాదేశ్తో చేతులు కలుపుతాం, ప్రపంచంలో ఉన్న శత్రు దేశాలతో చేతులు కలుపుతాం, ఉగ్రవాదాన్ని పెంచి పోషించి భారత్ని నాశనం చేద్దాం అనే దేశాలతో చేతులు కలుపుతామంటే అసలు ఒప్పుకోమండి. మేమే కాదు, ఈ దేశంలో జ్ఞానం ఉన్న ఏ వ్యక్తి ఒప్పుకోడు. కాంగ్రెస్ పార్టీ హిందువులను అణిచివేసింది. ఈ దేశంలో 80% ఉన్నటువంటి హిందువుల మనోభావాలను గుర్తించలేనటువంటి పార్టీ ఈ దేశంలో ఏం అధికారంలోకి వస్తుందండి? హిందువులకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు, హిందువులు గుళ్ళు కట్టుకోకూడదని రూల్స్ పెట్టారు, గోకులాలు, పాఠశాలలు, వేద పాఠశాలలు నిర్మించడానికి ఛాన్స్ ఇవ్వలేదు. మరి మదర్సాలు నిర్మించుకున్నారు, మసీదులు నిర్మించారు, దర్గాలు నిర్మించారు, చర్చిలు నిర్మించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న, స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్న అన్ని సంవత్సరాలు కూడా హిందుత్వం తగ్గుతూ వచ్చింది. ఎందుకండి? ఈ ప్రశ్నకి ఎవడైనా సమాధానం చెప్తాడా? ఎందుకు తగ్గుతూ వచ్చింది? హిందువుల మీద మాత్రమే దాడులు ఎందుకు చేశారు? ఇలాంటి అంశాలను అన్నింటినీ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 500 సంవత్సరాలని మనం అనుకుంటున్నాం. అయోధ్య రామ మందిరం గొడవ 1000 సంవత్సరాల పైనుంచి జరుగుతుంది. బాబర్ ఈ దేశాన్ని ఆక్రమించి ఢిల్లీ మీద దండెత్తినప్పటి నుంచి జరుగుతుంది ఈ గొడవ. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయోధ్య రామాలయాన్ని హిందువులకు రాసి ఇవ్వలేకపోయారండి? అక్కడ చారిత్రక ఆధారాలు ఉన్నాయి కదా,
ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ప్రూఫ్స్ ఉన్నాయి కదా, ఆయన ఎందుకు హిందువులకు ఇవ్వలేకపోయింది? హిందువులు పోరాడితే హిందువులను జైల్లో ఎందుకు పెట్టారండి? ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్న నెహ్రూ గారు మసీదులో శ్రీరాముడి విగ్రహం ఉందండి, రాత్రికి రాత్రే వెలిసిందని చెబితే తీసేయండి అని జిల్లా మ్యాజిస్ట్రేట్కి చెప్తే ఆయన నేను ఆ సాహసం చేయలేనండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలాంటివన్నీ ఎవరు చేశారండి? ఈ అంశాలన్నింటినీ నేను చెప్పడం కాదు, పుస్తకాల్లో దొరుకుతాయి, గూగుల్లో దొరుకుతాయి, చాట్ జీపీటీలో దొరుకుతాయి. చదువుకున్న వ్యక్తులు ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ, ఈ మాట నేను చెప్పాల్సిన అవసరం లేదు. స్వయాన రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు, నేను అధికారంలోకి వస్తే సనాతన ధర్మాన్ని అంతం చేస్తా అంటున్నారు, ఆర్ఎస్ఎస్ని ఉరికిస్తా, బజరంగ దళని పరిగెత్తిస్తా అంటున్నారు. ఇవన్నీ హిందూకు సంబంధించినటువంటి సంస్థలే కదండి, హిందువులకి సపోర్ట్ చేస్తున్న సంస్థలే కదండి, మరి ఎందుకు ఉరికిస్తారండి? మొన్న రేవంత్ రెడ్డి గారు ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అన్నారు. ఏ హిందువులు ఓటేయొద్దా? హిందువుల పార్టీ కాదా మీది? హిందువులకి మీకు సంబంధం లేదా? అయినా మీకు హిందువులు ఓటేస్తున్నారు అంటే అంత బుద్ధి లేని వాళ్ళు హిందువులని స్పష్టంగా అర్థమవుతుంది. అయినా అధికారంలోకి వచ్చారు మీరు. దేశవ్యాప్తంగా 80% హిందువులు ఉంటే 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తెలంగాణలో గెలిచింది, కర్ణాటకలో గెలిచింది, హిమాచల్ ప్రదేశ్లో గెలిచింది. అంటే ఇక్కడ హిందువులు లేరా? ఉన్నారు, కానీ ఓటేశారు. ఎందుకు ఓటేశారయ్యా అంటే ఎంతో కొంత మేలు చేస్తారనో, లేదా ఆ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆ రాష్ట్ర ప్రజలకు మంచివాడు అనిపించో. రేవంత్ రెడ్డి గారు లాంటి గుడ్ పర్సన్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి రాంగ్ స్టెప్ వేశారని చాలామంది అనుకున్నారు. సరే, అది ఆయన పర్సనల్, ఎందులోకి వెళ్ళాలనేది ఆయన ఇష్టం. కానీ రాష్ట్రాన్ని అలాగే దేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల్ని, హిందూ ఆచారాలని రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రతి నాయకుడికి ఉంది. వేరే ఆచారాలను రక్షించొద్దా అంటే రక్షించండి, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇస్లాంకి వచ్చినటువంటి లాస్ ఏమి లేదు, ఎందుకంటే ఇస్లాం మతాన్ని వదిలేసి హిందూ మతంలోకి ఎవడు పోవట్లా. క్రైస్తవానికి వచ్చినటువంటి లాస్ ఏమీ లేదు, ఎందుకంటే క్రైస్తవాన్ని వదిలేసి ఎవడో హిందూ మతంలోకి రావట్లా. కానీ హిందువులు మాత్రం వేరే వేరే మతాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు అయ్యా అంటే కుల వివక్ష అని ఇక్కడ చెప్తున్నారు. గుళ్ళోకి రానివ్వట్లేదని ఇక్కడ చెప్తున్నారు. ఎవడరా బాయ్ నేను గుళ్ళోకి రానివ్వని వాడిని చెప్పు తీసుకొని కొట్టు. ఇవాళ పూజారుల ఆధిపత్యం ఉందా? ఒకవేళ ఉంటే వీడియో తీసి పెట్టు. అలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు మాట్లాడతారు, ప్రభుత్వం దృష్టికి వెళుతుంది, వాడి తాట తీద్దాం. ఒకవేళ ప్రభుత్వాలు కూడా సరిగ్గా వ్యవహరించకపోతే ప్రజల ఆగ్రహానికి లోనవుతారు. ప్రజలు మూకుమ్మడిగా దాడి చేస్తే కుల వివక్ష చూపించే వ్యక్తులు, నాయకులు ఏమైపోతారో ఆలోచించండి. అలాంటి రెవల్యూషన్ ప్రజల్లో రావాలి. అంతేగాని నన్ను గుళ్ళోకి రానివ్వలేదు, నేను మతం మారిపోతా అంటే రేపు ఈ దేశంలోకి రానివ్వరు, వేరే దేశం వెళ్ళిపోవాల్సి వస్తుంది. వెళ్తావు వేరే దేశం? అలాంటి పరిస్థితి. మొన్న ఒక ఆయన చెప్పారు, ప్రొఫెసరు, సున్నీ ముస్లిం దేశంలో షియా ముస్లిం ప్రశాంతంగా నమాజ్ చేయలేడు, షియా ముస్లిం దేశంలో సున్నీ ముస్లిం ప్రశాంతంగా నమాజ్ చేయలేడు, ఈ 2 దేశాల్లో మహమ్మదీయ ముస్లింలు ప్రశాంతంగా నమాజ్ చేయలేరు, కానీ అన్ని వర్గాల ముస్లింసు ప్రశాంతంగా నమాజ్ చేసేది ఇండియాలోనే అన్నాడు. బేసిక్ నంబర్ 1గా చెప్పాడు. ఎక్సలెంట్ అసలు. అలాంటిది ఈ దేశంలో హిందువులు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. హిందువులు మెజారిటీగా ఉన్నంతకాలమే ఈ దేశంలో ముస్లిమ్స్కి ప్రశాంతత అని కూడా ఆ ప్రొఫెసర్ చెప్పాడు. నిజంగా ఆ ప్రొఫెసర్కి హ్యాట్స్ ఆఫ్ అండి. అలాంటి ఒక మాట చెప్పాలంటే గట్స్ ఉండాలి. ఎంతమంది చెప్తారండి ఈరోజు? ఓ ముస్లిమ్స్ మీద దాడి జరిగిపోతుందని చెప్పి సృష్టిస్తూ ఉన్నారు. ఎక్కడ దాడి జరగట్లేదండి. ముస్లిమ్స్ వారికి ఏదైనా సమస్య ఏర్పడితే చంపేయడానికి కూడా వెనకట్లేదు. ఢిల్లీలో తరుణ్ అనే యువకుడిని చంపేశారు, మనం చూసాం. మరి అదే కోవాబన్ వలీకి హిందువులందరూ సపోర్ట్ చేశారు. కోవాబన్ వలీని చంపేలేదు. వాస్తవానికి చిన్న రంగు నీళ్లు పెడితే తరుణ్ చంపేశారు. మరి కోవాబన్ వలీ కల్తీ చేస్తున్నాడో లేదా అందులో ఎక్స్పైర్ అయిపోయి అమ్ముతున్నాడో, కోవాబన్ ఎలా తయారు చేస్తున్నాడో మనకు తెలియదు, కానీ అతనికి సపోర్ట్ చేశాం. ఎక్కడే అర్థమైపోతుంది ఎవరు శాంతి మతం, ఎవరు ప్రశాంతంగా ఉంటారు, ఎవరు సరైన నిర్ణయం తీసుకుంటారనే అంశం. మరి కన్నడ యాక్టర్ కిషోర్ మాట్లాడినటువంటి అంశాల మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ప్రధాని నరేంద్ర మోదీని ఆయన విమర్శించడం కరెక్టా కాదా? విమర్శించే స్థాయి ఆయనకు ఉందా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రైజ్ స్టూడియోస్.